చేంజ్ చేయడం వల్ల ఫస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. అది ఎప్పుడైతే చేంజ్ చేస్తున్నామో ఫస్ట్ 4000 ఐటమ్ కొన్నా, నాకు నచ్చింది ఒక 200 రూపాయల ప్రోడక్ట్ వాడినా, కుకింగ్ ఆయిల్, టీ పౌడర్ వాడితే గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయింది. అదే విషయం మా ఇంట్లో వాళ్ళకు, మా వదినలకు, అక్క వాళ్ళకు, నా ఫ్రెండ్స్కి, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం వల్ల ఇలా 1,08,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను నెలకి. ఎవరైనా 1,08,000 సంపాదించే లేడీస్ ఎవరైనా ఉంటారా మేడం? మనం ఇక్కడ కొత్తగా బిజినెస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుజాత మేడం శారీస్ అమ్ముతుంది అనుకుందాం. 1,00,000 రూపాయలు పెట్టి బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. 1,00,000 రూపాయలు తెస్తే 1,00,000 రూపాయలు అమ్ముతుందా? మరి మళ్ళీ 50,000 అమ్మితే 50,000 స్టాక్ అక్కడ నిలుగుతుంది. మళ్ళీ కొత్త స్టాక్ పెట్టాలా పెట్టద్దా? నా బట్టల షాప్ 25 లక్షలతో స్టార్ట్ చేసిన షాప్ ఇవాళ 2.5 కోట్ల షాప్ నాది. 2.5 కోట్ల స్టాక్ ఉంటే మొత్తం పోతుందా మేడం? అది మళ్ళీ పెడుతూనే ఉండాలి. ఇంత కుప్పలు తయారవుతుంది. లాస్ట్ వరకు నాకే తిక్కలేసింది అనుకో, స్టాక్ పోకపోతే ఏం చేస్తా? ఆఫర్ బ్యాటల్స్. లాస్ ఎవరికి? నాకే. లాభం వచ్చినప్పుడు వస్తుంది, నష్టం కూడా నేనే భరించాలి, లాభం కూడా నేనే భరించాలి. మరి ఇక్కడ చూడండి, నేను కిరాణాకి సంబంధించిన ప్రోడక్ట్లు కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్లలో, డిమార్ట్లలో కొనడం బంద్ చేసి, నేను ఎప్పుడైతే వెస్టేజ్లో ఆధార్ కార్డు తీసుకున్న ఐడి నెంబర్ మీద మనకున్న దగ్గర చోట్ల ఎక్కడైతే స్టోర్లలో ఉన్నాయో మనకు నచ్చిన ప్రోడక్ట్లు కొన్ని వాడుకుంటూ నలుగురికి చెప్పడం వల్ల ఇవాళ 14,000 మంది టీమ్ అయ్యారు మేడం. నా కింద సుజాత మేడం నా ఫ్రెండా లేకపోతే మా రిలేషనా, అట్లా డౌన్లైన్ ద్వారా ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఎక్కడ గుంటూరు, ఇక్కడ దాకా తన వల్ల నేను ఈ దాకా రావాల్సి వచ్చిందంటే మీ అందరినీ చూసినట్టు అదృష్టమే కాదు, అవునా కదా మేడం? రేపటి నాడు మీరు 1 ఇయర్ తర్వాత మీరు ఇదే విషయం లావణ్య మేడం ఆ రోజు మా ఇంటికి వచ్చింది, ఇట్లా డెమోలు చేసింది, మేము వాడినాం, మాకు కూడా నచ్చింది, నలుగురికి చెప్పడం వల్ల 50,000 70,000 1,00,000 తీసుకుంటామని చెప్తారా చెప్పరా? ఆ లోపు మీ అండర్లో కూడా మీకు డబ్బులు వస్తాయా రావా? ఎప్పుడైనా ఉన్నోడే అవుతుండు చాలా బిజినెస్లలో, లేనోడు ఉన్నోడు ఎప్పుడో కావాలనే కాన్సెప్ట్ తోటి ఈ 3 ఫౌండర్స్ ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. మొన్న జూన్ 2 తారీఖు కరెక్ట్ అక్షరాలు 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది వెస్టేజ్. మరి 20 ఏళ్ళ నుంచి పోని కంపెనీ ఇప్పుడు పోతుందా మేడం? రోజు పట్టు చీరలు కొనమంటే ఒక్కడు కొనడు, బంగారం 80,000 తులమైంది ఎవడన్నా కొంటాడా? కారు ఒక్కటి లేదా 2 కొంటాడు మనిషి జీవితంలో. మనిషి ఒక ఇల్లు లేదా 2 ఇళ్ళు కొంటారు, ఎవరైనా చేశారా మేడం? మరి ఈ రోజు చూడ నిత్యావసర వస్తువులు ఉంటాయి దీంట్లో, ఇంట్లోకి సంబంధించిన ప్రోడక్ట్లు ఉంటాయి, నెక్స్ట్ ఆరోగ్యానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఉంటాయి, ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఏంది, మనం అందంగా కనిపించాలంటే మొహం మొత్తం పుచ్చిపోయి మరకలు పెట్టుకొని డైరెక్ట్ మాట్లాడగలుగుతామా? కనీసం ఫేస్ అన్న వాష్ చేసుకోవాలిగా. మరి దానికి సంబంధించి మనం అందంగా అవుట్లుక్ కనబడాలంటే బ్యూటీ కేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇంకోటి ఎయిర్ ప్యూరిఫై, వాటర్ ప్యూరిఫైస్ ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫై అంటే ఏంటి, మీరు ఊర్లు కాబట్టి మీకు పొల్యూషన్ ప్రాబ్లం లేదు. అదే హైదరాబాద్ వచ్చి చూడండి, ఆ ఊపిరి పీల్చుకోలేక చచ్చిపోతారు చాలా మంది, ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతున్నాయి, మంచి హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతారు ఇక్కడ. ఎందుకంటే పొల్యూషన్, మీకు స్వచ్ఛమైన గాలి వస్తుంది కాబట్టి ఎయిర్ ప్యూరిఫై అవసరం లేదు. ఒక 100 చెట్ల కింద మనం కూర్చుంటే ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో ఎయిర్ ప్యూరిఫై పెట్టుకుంటే అంత బాగుంటుంది. మరి అట్లాంటిది ఎవరు వాడాలి మేడం అంటే క్యాన్సర్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, దగ్గుదమ్ము ఆయాసం వచ్చే పేషెంట్లు, వాళ్ళకైతే అవసరమే కదా ఇవన్నీ. మరి వాటర్ ప్యూరిఫై అయింది, రోజు ఆ వాటర్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేడం బిల్డింగ్ కట్టింది, మీదో ట్యాంక్ ఉంది, ఆడ ఇంట్లో షింక్ ఉంది అనుకో, డైరెక్ట్ ఆడ వాటర్ ప్యూరిఫై ఫిట్ చేస్తే 10 సంవత్సరాల వరకు గ్యారెంటీ. ఆ నీళ్ళు కనుక తాగితే బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, పీసీఓడి ప్రాబ్లం, యూటరస్ ఇన్ఫెక్షన్, ఇవేంటి అర్షమూలలు, ఎలాంటి రోగాలు రావు. అంటే ఇన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి మన వెస్టేజ్లో. మరి అన్న అవసరం లేదు, నిత్యావసర వస్తువులు ఏవి అవసరం ఉండే బయట కొనేది ఏంటో ఇంట్లో కొన్నది వాడేది మంచిగా ఉంటుంది, ఆరోగ్యం బాగా అనిపిస్తుంది, నలుగురికి షేర్ చేయండి. ఒకవేళ నచ్చలేదు అనుకో, ఏడైతే కొన్నారో ఆడ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం, మన డబ్బులు మనకి ఇస్తుంది కంపెనీ. బాగుందా వాళ్ళదా మేడం? చూడండి, మరి ఇలా ఎంఎస్సీ మైక్రోబయాలజీ కంప్లీట్ చేసిన, మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఒక బట్టల షాప్ రన్ చేస్తున్నా, నాకంటూ ఒక స్థాయిలో ఉన్నా, అయినా కూడా ఇక్కడ దాకా వచ్చిన అంటే దీనిలో లైఫ్ ఉంది. ఇలా 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా, రేపు మనుషుల గ్యారంటీ లేదు దేని కూడా, ఎవరికి ఏదైనా కావచ్చు, ఎప్పుడన్నా చెప్పి చేస్తాం మేడం, మనం ఏదైనా కావచ్చు. 1,00,000 రూపాయల కాడ ఆగిపోయినా ఆ 1,00,000 కాస్త మా సార్కి వస్తుంది, మా సార్ లేకపోతే నా కొడుకుకి వస్తుంది, వాడు లేకపోతే వాడిని పుట్టబోయే కొడుకుకి వస్తుంది. అంటే 3 తరాల నామినీ ఉంది ఇక్కడ. నేను చేసే బట్టల షాపులు ఉందా మేడం? అది నేను పోయినా అనుకో షాప్ బంద్ చేసేస్తారు. సార్కి ఇప్పుడు ఆటో డ్రైవర్ ఫీల్డ్, సార్కి ఇప్పుడు బండి ఫీల్డ్, దానికి అసలు మనం ఏం చెప్పలేము కూడా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఇంటికి వచ్చేదాకా కూడా డౌటే. మరి అట్లాంటి పొజిషన్ నుండి అలా ఒక వెస్టేజ్ పట్టుకుని ఒక 20,000 ఇన్కమ్ తీసుకుంటుండే. ఇప్పుడు
డిసెంబర్ వరకు 1,00,000 పైన తీసుకుంటాడు.